అందరికీ నమస్కారం. రేపే శక్తివంతమైన పుష్య పౌర్ణమి. ఇలాంటి రోజు మళ్లీ మళ్లీ రాదండి. కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు. మీ కొడుకులపై ఉన్నటువంటి దరిద్రం, నరదృష్టి, నరఘోష, నరదోషాలు అన్నీ కూడా పోయి అపర కుబేరులు అవుతారు. వారు కోరుకున్న రంగంలో ఉన్నతి సాధిస్తారు, వృద్ధి చెందుతారు, పురోగతి ఉంటుంది. అన్ని రకాలుగా వాళ్లకి శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ పుష్య పౌర్ణమి అనేది ఎంతో విశిష్టమైన రోజు. ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో కేవలం ఈ ఒక్క వస్తువు వేసుకుని వేస్తే చాలు. ఖచ్చితంగా మీ కొడుకుల జీవితం బాగుంటుంది. మరి ఈ రోజు మన వీడియోలో ఏ పరిహారం ఏ విధంగా చేయాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక పుష్యమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎంతో అనువైనది. ఈ రోజు నదీ స్నానం, లక్ష్మీ పూజ, దాన ధర్మాలు చేస్తే గత జన్మలోని పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ జన్మలో ఇప్పటి వరకు చేసిన పాపాలు తొలగిపోయి మోక్షానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల నమ్మకం. కొన్ని ప్రదేశాలలో పుష్య పౌర్ణమిని శాకంబరి జయంతిగా కూడా జరుపుకుంటారు. అంటే ఈ రోజున దుర్గాదేవిని శాకంబరి దేవిగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భూమిపై కరువు, తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని తగ్గించడానికి దుర్గాదేవి శాకంబరి దేవిగా అవతరించిందనేది భక్తుల నమ్మకం. అందుకే కూరగాయలు, పండ్లు, హరితవర్ణ ఆకులతో అమ్మవారిని ఎంతో వైభవంగా అలంకరించి పూజిస్తారు. ఇది అష్టమి రోజు ప్రారంభమై పౌర్ణమితో ముగుస్తుంది. ముఖ్యంగా చాలా గ్రామాలలో అమ్మవారిని ఆకులతోనూ అలంకరిస్తారు. అలాగే ప్రతి మనిషికి విశ్వంతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నంతకాలం పాపం, పుణ్యం రెండూ చేస్తారు. ఏం చేసినా ఆ భారాన్ని మరణానంతరం మోసుకెళ్లాల్సిందే. అయితే పుష్యమాస పౌర్ణమి రోజు నదీ స్నానం ఆచరించి శ్రీ మహాలక్ష్మి దేవిని, శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి పొంది జీవితాల్లో మోక్షం సంపాదించుకున్నవారవుతారు. ఇక ఈ పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని కలువ పువ్వులతో పూజించడం వల్ల కూడా ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ ఇంట్లో ఖచ్చితంగా సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. సూర్యుడు ఖచ్చితంగా ఈ సమయంలో కిరణాల వేడి కూడా పెరిగేటటువంటి సమయంగా కూడా పరిగణించవచ్చు. ముఖ్యంగా మన హిందూ విశ్వాసాల ప్రకారం పుష్యమాసం పౌర్ణమి నుంచి సూర్య భగవానుడి వేడి పెరుగుతూ వస్తుంది. మాఘమాసం ప్రారంభమైనటి నుంచి ఆ వేడి మరింత పెరుగుతుంది. అందుకే ఈ పౌర్ణమి రోజు నదీ స్నానం ఆచరించి సూర్యచంద్రులను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈ రోజు దాన ధర్మ పుణ్య ఫలాలు దక్కుతాయి. మోక్షాన్ని పొందేందుకు ఉపవాసం కూడా ఉంటారు చాలా మంది. ఈ రోజున మీరు చేసే దాన ధర్మాలు వేటికైనా సరే అపారమైన ఫలితాలుంటాయి. పుష్య పౌర్ణమి రోజు దేశవ్యాప్తంగా వివిధ తీర్థయాత్రలు, పవిత్ర నగరాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించేవారు కొంతమంది అయితే పరమేశ్వరుణ్ణి దర్శించుకునేవారు మరికొంతమంది. ఏ భగవంతుణ్ణి దర్శించుకున్నా పుణ్యం, పరమార్థం అన్నీ కలుగుతాయి. నారాయణ అలాగే సత్యనారాయణ వ్రతాలు ఆచరించేవారు మరికొంతమంది ఉంటారు. ఈ రోజున భగవద్గీత, రామాయణం చదవడం కూడా కొంతమంది పాటిస్తారు. ఈ పుష్య పౌర్ణమి రోజున శ్రీకృష్ణుని ఆలయాలలో విలక్షణమైనటువంటి అంటే పుష్యాభిషేక యాత్ర ప్రారంభమవుతుంది. మరి ఇంతటి విశేషత ఉన్నటువంటి ఈ పుష్య పౌర్ణమి రోజు చేసేటటువంటి ప్రతి ఒక్క ఫలితం ఎంతో విజయవంతంగా ఉంటుంది. అలాంటిది మీరు ఖచ్చితంగా ఈ రోజు పుష్య పౌర్ణమి కాబట్టి మీరు నీటిలో వేసుకుని ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు. మీ కొడుకులున్న వాళ్ళైతే ఖచ్చితంగా కొడుకులకు ఉన్నటువంటి దరిద్రం అంతా తొలగిపోయి కొడుకులు చేసినటువంటి పాపాలు, లేకపోతే కొన్ని పొరపాట్ల వల్ల వచ్చిన దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి చాలా మంచి సంతోషకరమైన జీవితం మీ సొంతమవుతుంది. దరిద్రం అంతా పోయి కుబేరులుగా మారుతారు. అంటే మీ పిల్లల జీవితంలో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థితికి చేరుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాదండి, కొడుకులు ఉన్నవారు ఈ విధంగా చేయడం వల్ల కూడా చాలా మంచి శుభయోగం. అయితే ముఖ్యంగా మీరు ఈ రోజున ఏం చెయ్యాలి అంటే నువ్వులు అనేవి ఎంతో పవిత్రమైనవి.
కాబట్టి ఉదయాన్నే అంటే పౌర్ణమి రోజు మీకు కుదిరితే నది స్నానం చేయండి, లేకపోతే ఇంట్లోనే గంగా, యమున, సరస్వతి పేర్లు తలుచుకొని నది స్నానం చేయడం ఎంతో ఉత్తమం. అయితే ఈ నీళ్లలో ఖచ్చితంగా స్నానం చేసేటటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఒక చిటికెడు అంటే ఒక గుప్పెడు గాని లేదంటే చిటికెడు సరిపోతాయండి నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకొని వాటిని బాగా కలిపిన తర్వాత అలాగే ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తర్వాత మీరు స్నానం చేయండి, తలస్నానం చేయండి చక్కగా. ఈ విధంగా తలస్నానం చేయడం వల్ల మీపై ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి. నువ్వులు అనేది ఎంతో పవిత్రమైన వస్తువు. అందుకే ఈ పౌర్ణమి రోజున చాలా మంది నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసినటువంటి పదార్థాలని తింటూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఈ నువ్వులతో చేసేటటువంటి కొన్ని పరిహారాలు అలాగే కొన్ని పనులు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు వేసుకుని తలస్నానం చేయండి. ఆ తర్వాత యథావిధిగా మీరు దేవుడికి దండం పెట్టుకుని పూజ చేసుకుని చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క పౌర్ణమి రోజున మీరు నల్ల నువ్వులని లేదా మామూలు నువ్వులని కూడా దానం చేయొచ్చు. ఇలా దానం చేసినా కూడా చాలా మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అయితే మీరు డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నా, లేదంటే అప్పుకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, లేదంటే దాంపత్య విషయంలో, కుటుంబ వ్యవహారాలలో పిల్లలు మాట వినకపోవడం, పిల్లల విషయంలో చెడు జరగడం, లేదంటే ఇలాంటి విషయాలతో బాధపడుతున్న వారైతే ఖచ్చితంగా మీరు ఈ సమయంలో అంటే పౌర్ణమి రోజు సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా మినపప్పు లేదా నల్ల నువ్వులను దానం చేయండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పుష్య పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తే మీరు చాలా మంచి విశేషమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ వస్తువులను దానం చేయడం వల్ల త్వరలోనే మీకు అన్ని రకాల సమస్యలు అంటే డబ్బు సంబంధిత సమస్యలు, అలాగే మీ పిల్లలు మాట వినకపోవడం, ముఖ్యంగా కొడుకులు ఉన్న వారికి ఇక ఉద్యోగం లేక బాధపడడం, లేదా కొడుకులు ఉన్న వారికి ముఖ్యంగా పెళ్లి కాక ఇబ్బంది పడుతూ మాటలు అనిపించుకుంటూ, లేదంటే మీ కొడుకులున్న వారికి ఖచ్చితంగా సంతాన సమస్య ఉండి సంతానంతో లేక బాధపడుతున్న వాళ్ళైతే గనక ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేయండి. మీకు వాటి సంబంధిత సమస్యలన్నీ కూడా జీవితం నుంచి తొలగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు పౌర్ణమి రోజున ఈ విధంగా నువ్వులతో స్నానం చేయడం ఒకటి మర్చిపోవద్దు. అలాగే నల్ల నువ్వులైనా కానివ్వండి లేదా నల్ల మినపప్పు అయినా కానివ్వండి, ఇది ఖచ్చితంగా ఒక కేజీ చొప్పున మీరు నువ్వులను దానం చేస్తే చాలా సరిపోతుందండి. మినపప్పు అయినా పర్వాలేదు, లేదంటే ఖచ్చితంగా నువ్వులను దానం చేస్తే మాత్రం మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక మీ పిల్లలపై ఉన్నటువంటి చెడు దృష్టి మొత్తం అంతా తొలగిపోతుంది. నరఘోష, నరదృష్టి, ఇంకా దరిద్రాలు, అలాగే సకల దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇవన్నీ తొలగిపోయి మీ పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. వారి ద్వారా వారి సంతోషాన్ని చూసి మీరు కూడా ఎంతో సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక అపర కుబేరులు అవ్వడానికి మీ కొడుకులకు విపరీతమైనటువంటి అవకాశాలు వాళ్ల ముందుకొస్తాయి. వాటిని ఒకసారి 2 సార్లు పరిశీలించుకొని పూర్తి అవగాహనతో ఆ యొక్క అవకాశాలను వినియోగించుకుంటే ఖచ్చితంగా జీవితంలో వృద్ధిగా మారతారు. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్